ఈ వీడియో థంబ్‌నెయిల్ చూసి నువ్వు వీడియో చూడటానికి వచ్చావు అంటే, నువ్వు ఆల్రెడీ నీ లైఫ్‌లో మార్పును కోరుకుంటున్నావని అర్థం. ఓకే. ఇప్పటి వరకు నీ జీవితాన్ని ఎవరు ఎలా కావాలంటే అలా మార్చేశారు. చెప్పినట్టే నడిచావు, ఊరినే నమ్మావు, నిన్ను మాత్రం మర్చిపోయావు. ఎంతవరకు ఇది కొనసాగుతుంది చెప్పు? ఒక్కసారి ఆలోచించు. ఒక పేజీ రాసేది నువ్వైతే ఎందుకు వేరొకరి పెన్నుతో రాస్తున్నావు? ఇప్పటికైనా నీ పెన్ నువ్వు తీసుకో. నీ జీవితం నీదే. విజయానికి ముందు వచ్చే ఒక ప్రశ్న. నువ్వు రెడీనా? నేనడుగుతున్నాను, నువ్వు రెడీనా? పారిపోయిందన్న బాధలో నువ్వు మునిగిపోతున్నప్పుడు విజయానికి ఓ ప్రశ్న ఉంటుంది. ఇంకా నువ్వు ప్రయత్నించగలవా? అందరికీ ఓ అవకాశం వస్తుంది. కానీ ఆ అవకాశం రాబోయే ముందు ఒక పరీక్ష మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ పరీక్షే నీ మనోబల పరీక్ష. నీ ఆత్మవిశ్వాస పరీక్ష. గెలవాలంటే ముందుగా ఓడిపోవడం సహజం. కానీ ఓడిపోయిన వాడు లేచి నిలబడితే ప్రపంచమే ఆయన్ని గెలిచిన వాడినిగా గుర్తిస్తుంది. ఒక్క విషయం ఆలోచించు. నీకెప్పుడైనా అనిపిచ్చిందా? నీ శత్రువు నువ్వే అయ్యుండొచ్చని? ప్రతిరోజు నిన్ను ఆపేసే వ్యక్తిని చూసావా? ఆయనే నీ అద్దంలో కనిపించే నువ్వు. నిన్ను నువ్వే ద్వేషించుకుంటే ప్రేమించేదెవరు? నీకు నువ్వే నచ్చపోతే ఇంకెవరికి నచ్చుతావు? నువ్వు నీకు ఎంత విలువిస్తావో అదే స్థాయిలో ప్రపంచం నిన్ను చూస్తుంది. శత్రువును ఓడించగలవు కానీ నీలోని నమ్మకహీనతను ఓడించగలిగితే నువ్వు శక్తివంతుడు అవుతావు. ఎందుకు జీవిస్తున్నాను అని ఆలోచించగలాలి. ప్రతి మనిషికి జీవితంలో ఓ ప్రశ్న వస్తుంది. ఎందుకు జీవిస్తున్నాను? పని కోసం? డబ్బు కోసం? పేరు కోసం? ఒక్కసారి ప్రశ్నించు. నీ గుండె నీకేం చెబుతుంది? నీ మిషన్ ఏంటో, నీ ప్యాషన్ ఏంటో తెలుసుకుంటే ప్రపంచం నీ అడుగులకు దాసోహం అవుతుంది. ఉపాధి కోసం బతకకు. ఉద్దేశంతో బతుకు. ఇది నీ మొదటి రోజు. గమనించు. ఎప్పుడూ అలానే నిద్రపోతావా? అలానే నిద్రలేస్తావా? అలానే టైం గడిచిపోతుందా? ఇవాళ ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే ఇది నీ జీవితం మళ్ళీ మొదలయ్యే రోజు. ఇది నీ మొదటి అడుగు. నీ గతాన్ని భరిస్తూ నీ భవిష్యత్తు కోసం నడిచే మొదటి అడుగు. ఇవాళ నువ్వు తీసుకున్న ప్రతి చిన్న నిర్ణయం నీ జీవితాన్ని మలుపు తిప్పగలదు. ముందుకు పో. ఇప్పుడే మొదలెట్టు. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఇక స్టార్ట్ చేస్తాను అని చెప్పి కామెంట్ చెయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.